ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి. 2 ప్రోమోల్లో కూడా గేములు బాగున్నాయి, సాక్రిఫికేషన్ బాగున్నాయి. తర్వాత కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఎవరి వల్ల అయ్యారు? తనుజ వల్లే కేవలం కెప్టెన్ అయ్యాడు. తనుజ కనుక సేఫ్ జోన్లో కళ్యాణ్ని పంపించకపోతే కెప్టెన్ అయ్యేవాడే కాదు, కంటెండర్షిప్ ఛాన్స్ కూడా వచ్చేది కాదు. అది ఎలా ఏంటి అనేది వీళ్ళు అక్కడ దాకా కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అది క్లియర్గా మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓటింగ్కి వచ్చేటప్పటికి సుమన్ గారు, సంజన గారు, రీతు, డెమాన్, శ్రీజ, ఫ్లోరా వీళ్ళు ఆరుగురు ఉన్నారు డేంజర్ జోన్లో. మిగతా వాళ్ళని సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ సేఫ్ జోన్లో వీళ్ళకైతే మాత్రం ఓటింగ్ ఖచ్చితంగా వేయండి. నాకైతే గెస్సింగ్ ఫ్లోరాని పంపిస్తారనిపిస్తుంది. డబుల్ అయితే మాత్రం డెమాన్, ఫ్లోరా అవుతారు. లేదంటే ఫ్లోరా వెళ్ళిపోయిద్దని. సింగిల్ అయితే మాత్రం ఫ్లోరా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా తనకు ఏదో మిగిలిన కామెంట్స్ మీద కోపంతో వీళ్ళకి ఓటేస్తూ వచ్చారు. ఇప్పుడైతే ఫ్లోరాని ఖచ్చితంగా పంపిస్తారా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒక కామెంట్ అయితే పెట్టండి మీ ఒపీనియన్ అనేది. ఇప్పుడు నిన్న తనుజ, కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కళ్ళే సేఫ్ జోన్లోకి వెళ్తారు. అది ఎవరనేది మీరే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ అడిగినప్పుడు ఇద్దరే డిసైడ్ చేసుకొని మాట్లాడేటప్పుడు నాకు డేంజర్ జోన్లో ఉన్నాను కదా అంటే, ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు అని అంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయితే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతే ఎవరు చెప్పలేరు కదా. ఎలిమినేట్ అవుతాడేమో అని భయంతో నేను డేంజర్ జోన్లో ఉంటే అంటున్నాడు నసుగుతా. దానికి తనుజ ఏం చేసిందంటే, సరే నువ్వు సేఫ్ జోన్లో ఉంది పద అని అక్కడ సాక్రిఫై చేసింది. కొంచెం కూడా ఆలోచించకుండా డేంజర్ జోన్లో ఉన్నాను అనగానే అదొకటి. రెండోది, అంతకుముందే వాగ్దానం తీసుకున్నాడు తనుజ దగ్గర. ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు సాక్రిఫై చేస్తావా అని వాగ్దానం తీసుకొని ఉన్నాడు కాబట్టి తనుజ మాట మీద నిలబడి ఇక్కడ సాక్రిఫై చేసింది. సేఫ్ జోన్లోకి కళ్యాణ్ పంపించింది. సేఫ్ జోన్లోకి కళ్యాణ్ పంపించింది. ఈరోజు వాటర్ గేమ్లో తనుజ గేమ్ ఆడటానికి వచ్చింది. గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు మన భరణి గారు ఏం చేస్తున్నారు? తనుజకు, రీతుకు నేను హెల్ప్ చేస్తాను, ఇంకెవరు దివ్య తనుజకి హెల్ప్ చేయాలని అందరూ చెప్తున్నాడు. ఇమ్ముని కూడా పిలిచి ఎవరు హెల్ప్ చేస్తామంటే నేను తనుజ అడుగుతుంది, సంజన అడుగుతుంది అని చెప్పాడు. కళ్యాణ్ ఏమన్నాడంటే నేను తనుజ చేస్తా అన్నాడు. ఇక్కడ ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎవరెవరికి వాటర్ పోసారని చూస్తే భరణి గారేమో రీతుకి, తనుజకి వాటర్ ఇద్దరు హెల్ప్ చేశాడు. ఇమ్మానేలేనేమో తనుజకి, సంజనాకి ఇద్దరికి హెల్ప్ చేశాడు. కళ్యాణ్ ఏమో తనుజకి, శ్రీజకి హెల్ప్ చేశాడు. దివ్య ఏమో డెమాన్కి, తనుజకి హెల్ప్ చేసింది. రాము ఏమో తనుజకి హెల్ప్ చేశాడు. అంటే ఎక్కువ హెల్పింగ్ తనుజకు ఉంది. అయినా కానీ వాటర్ బాగానే పోసారు. ఎవరు సత్తాను బట్టి వాడు పోస్తారు. ఇక్కడ ఇదే పొజిషన్లో నిన్న కనుక కళ్యాణ్ సేఫ్ జోన్లోకి వెళ్లకుండా తనుజ సేఫ్ జోన్లో ఉండుంటే ఇక్కడ ఫస్ట్ ఎట్ ఎ టైం అందరూ కలిసి ముందు కళ్యాణ్నే నీళ్ళు పోసి ముంచేవాళ్ళు. కళ్యాణ్ ఈ రేస్ నుంచి దెబ్బకు అవుట్ అయ్యేవాడు, అవుట్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు. తనుజకు అంతా సాక్రిఫైస్ చేసేవాళ్ళు. నిన్న దివ్య కూడా అన్నది, అందరు నీ వైపు సాక్రిఫైస్ చేసేవాళ్ళు. రాము కానీ, ఇమ్మానులు కానీ, దివ్య కానీ, భరణి కానీ, రీతు కానీ తనుజకే చేసేవాళ్ళు. ఇక్కడ రీతు కూడా ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఎట్ ఎ టైం కూడా అందరూ కలిసి రీతుకి డెమాన్కి హెల్ప్ చేసేవాళ్ళు, సుమన్ హెల్ప్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా శ్రీజాని, కళ్యాణ్ని ఇద్దరు ముంచేసేవాళ్ళు. కళ్యాణ్నే ఫస్ట్ లేపేసేవాళ్ళు వీళ్ళు. అంత ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కదా. లాస్ట్ గేమ్ వరకు కూడా ఛాన్స్ ఇచ్చేవాడు కాదు వాళ్ళు, తెలుసా. అందుకనే ఇది ఆలోచించే ఫస్ట్ టైం కూడా వీళ్ళందరూ తనుజ ఎంబడో గేమ్కి వెళ్తే తనుజకి వీళ్ళందరూ హెల్ప్ ఉంది, నేను కూడా వెళ్తే తన ద్వారా నేను కూడా సేవ్ అవ్వచ్చు, వాళ్ళ హెల్పింగ్ అనేది జట్టి కాబట్టి నాకు కూడా ఉంటుంది ఆలోచనతో కళ్యాణ్ ముందుకెళ్ళాడు తనుజతో గేమ్ ఆడటానికి. ఇక్కడ తనుజ కనుక సేఫ్ జోన్లో పెట్టకపోతే ఫస్ట్ టైం ఈ వాటర్ టబ్ గేమ్లో కళ్యాణ్ని ఫస్ట్ టైం ముంచేసేవాళ్ళు నీళ్ళల్లో వీళ్ళందరూ కలిసి. ఖచ్చితంగా 100,000% అవుట్ చేసేవాడు. లాస్ట్ గేమ్ వరకు కూడా రానిచ్చేవాడు కాదు, వెళ్ళి డేంజర్ జోన్లో ఉండేవాడు. ఓకే, మరి ఇక్కడ తనుజ చేసే సాక్రిఫికేషనే కదా ఈ గేమ్ వరకు వచ్చాడంటే. తనుజ సేఫ్ జోన్లో ఉంచబట్టే కదా ఈ గేమ్ వరకు వచ్చాడు. సేఫ్ జోన్లో ఉండబట్టే కదా ఈ గేమ్ ఆడకుండా ఉన్నాడు. లాస్ట్ గేమ్ వరకు వచ్చాడు, కెప్టెన్సీ టాస్క్లోకి వచ్చాడు. కెప్టెన్సీ కంటెంట్ అవ్వడానికి పునాది మూల కారణం కూడా తనుజనే. లేడీ లక్ అంటారు, తనుజ మంచి లక్ ఉన్నట్టుంది కళ్యాణ్కి. నెక్స్ట్ లాస్ట్ గేమ్కి వచ్చారు ప్రోమోలో. లాస్ట్ గేమ్కి వచ్చేటప్పటికి ఆ గేమ్ ఎట్లా పెట్టారు? ఈ కంటెండర్స్ అందరూ కూడా ఎవరు? తనుజ, భరణి, దివ్య, ఇమ్మానుయల్, రాము, కళ్యాణ్ వీళ్ళకి గంతలు కడతారు. సంచాలక్ సంజన ఒకళ్ళని వెళ్ళి తట్టింది చేతితోటి. ఆ పర్సన్ కళ్ళ గంతలు తీసి వెళ్ళి
ఆ మిగిలిన వాళ్ళలో ఎవరిని కంటైనర్షిప్ రేస్ను తీసేయాలో వాళ్ళ వెనకాల లైట్లు ఉంటాయి, ఆ లైట్ ఆఫ్ చేయాలి. రాము వెళ్ళి ఆఫ్ చేసినప్పుడు, రాము వెళ్తున్నాడు ఫస్ట్, ఆఫ్ చేసినప్పుడు ఏ పర్సన్ వెనకాల లైట్ అయితే ఆఫ్ చేస్తారో ఆ పర్సన్ కనుక లైట్ ఆపిన అంటే లైట్ ఆపి వెళ్ళి కూర్చోవాలి. ఈ లైట్ ఆపిన పర్సన్ కళ్ళు తెరిచి ఎవరైతే కరెక్ట్గా లైట్ ఆపారో గెస్ చేసి చెప్పగలిగితే, చెప్తేనేమో లైట్ ఆపిన పర్సన్ అవుట్ అయిపోతాడు, చెప్పలేదంటే ఆ పర్సన్ అవుట్ అయిపోతాడు. అట్లా పెట్టాడు గేమ్. ఇప్పుడు మనకు ప్రోమోలో ఏం చూపిస్తున్నారు, రాముని తడుతుంది సంజన, రాము వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేశాడు, ఆఫ్ చేసి కూర్చున్నాడు సైలెంట్గా. రాము దివ్య కళ్ళు తెరిచి నా లైట్ ఆపింది రామునే, నాకు తెలుసు, నాకు అర్థమైపోతుందని కరెక్ట్గా గెస్ చేసింది. ఇప్పుడు ఆ రేస్ నుంచి రాము అవుట్ అయిపోతాడు. అంటే రాము దివ్యని తీసేయాలనుకున్నాడు, కానీ రామునే గెస్ చేసింది కాబట్టి రాము అవుట్ అయిపోయాడు. సెకండ్ ప్రోమోలో మనకేమైనా చూపిస్తున్నారు, భరణిని తట్టింది సంజన వెళ్ళి, భరణి వచ్చేసి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడు, ఆఫ్ చేసి కూర్చున్నాడు వెళ్ళి. కళ్యాణ్ కరెక్ట్గా భరణిని గెస్ చేశాడు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను తీరు, భరణి గారే తీస్తారు నన్ను అని కరెక్ట్గా చెప్పాడు. రీజన్ కూడా చెప్పగానే కరెక్ట్ అయింది, భరణి గారు అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. లాస్ట్లో ఏం చూపిస్తుందా మనకి, తనూజ వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేసింది, కానీ దివ్య కళ్ళు తెరిచి ఏముందో తెలుసా, నన్ను మిగిలిన వాళ్ళు తీస్తారు కానీ తనూజ తీయదు నన్ను తీయదు, అందుకని నేను తనూజ అనుకోవట్లేదు అని కళ్యాణ్ తీసాడు అనుకుంది. కళ్యాణ్ లైట్ ఆఫ్ వేసాడు అనుకుంది, కానీ అక్కడ లైట్ ఆపింది ఎవరు, తనూజ. రాంగ్ చెప్పింది కాబట్టి దివ్య అవుట్ అయిపోయింది. లాస్ట్కి ఎవరున్నారు, కళ్యాణ్ తనూజ ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో పోటీ జరిగింది, కళ్యాణ్ గెలిచాడు, తనూజ అవుట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అది వాళ్ళిద్దరికి ఎట్లా పెట్టనేది చివరి చూడాలి. ఇక్కడ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అని ఆడే అయ్యింది కాదు, అసలు కంటెండర్షిప్ రావటానికే పునాది తనూజ, తను ఆడింది కాదు, ఏం కాదు అక్కడ. దీన్ని బట్టి తనూజ ఎంత సాక్రిఫైస్ చేసిందంటే నిజంగా చాలా సాక్రిఫైస్. కళ్యాణ్ తనూజ చెప్పిన మాటలను ఆటను ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిది. తనూజ ఫ్యాన్స్ అయినా చాలా సంతోషపడే ఎపిసోడ్ ఇది, తనూజ చేసిన పనికి ఇంత సాక్రిఫైస్ చేసిందని. తర్వాత కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కంటెండర్ అవ్వాలంటే సామాన్య విషయం కాదు కదా, అక్కడ తనూజ స్టెప్ తీసుకోకపోతే అవ్వడు కదా. ఇది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. తర్వాత నిన్న చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అనే ఒక చిన్న షార్ట్ పెడితే ఒక బ్రదరు కామెంట్ పెట్టారు, అదేంటంటే ఆడటానికి రాలేదంటే ఖచ్చితంగా ఆడటానికే వచ్చాడు, గెలవటానికే వచ్చాడు, కానీ అక్కడ తనకి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు అని అర్థం దానికి. అలాగే నిలబెట్టాడు, గెలిపించాడు, ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. 100 వచ్చినాయి 2 ఆటలకి, అట్లాగే కాకపోతే కొంచెం మిస్ అయ్యి సెకండ్ ప్లేస్కి వచ్చారు. అది దాని రీజను. ఇప్పుడైతే మాత్రం కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ సూపర్ ఎపిసోడ్. తనుజ ఫ్యాన్స్కి కానీ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ ఇద్దరు కూడా ఫుల్ ఖుషి. అబ్బా, ఇద్దరు సేఫ్ జోన్లోనే ఉన్నారు. సాటర్డే అప్డేట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, షార్ట్లో అయినా ఏదైనా చూడండి. మొత్తం విని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.